శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీమాత్రే నమః. మాచిరాజు భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. నవంబర్ 1వ తేదీ నుంచి నవంబర్ 10వ తేదీ వరకు మేషాది ద్వాదశ రాశులకి రాశి ఫలితాలు ఎలా ఉంటాయో, ఈ 10 రోజుల్లో కూడా ద్వాదశ రాశుల వాళ్ళకి అదృష్టం కలిసి రావాలంటే పాటించాల్సిన ముఖ్యమైన విధి విధానాలు ఏంటో, ఏ దేవాలయ దర్శనం చేయాలో, ఎలాంటి స్తోత్రాలు పఠించుకోవాలో, సకల దేవతా స్వరూపమైన గోమాతకు ఎలాంటి ఆహారం తినిపించాలో, ఎలాంటి దానాలు ఇచ్చుకోవాలో, ఈ 10 రోజుల్లో రాశి ఫలితాలు ద్వాదశ రాశుల వాళ్ళకి ఎలా ఉండబోతున్నాయో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. తదుపరి ధనుస్సు రాశి. ధనుస్సు రాశి వాళ్ళకి నవంబర్ 1వ తేదీ నుంచి నవంబర్ 10వ తేదీ వరకు రాశి ఫలితాలు పరిశీలిస్తే, నవంబర్ 1 నుంచి నవంబర్ 10 వరకు రవి 11వ ఇంట్లో అద్భుతంగా యోగిస్తున్నాడు. ఏకాదశంలో రవి ఉన్నాడు కాబట్టి గవర్నమెంట్ ఉద్యోగ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ఉద్యోగంలో ప్రమోషన్ వస్తుంది, ఇంక్రిమెంట్తో కూడిన ట్రాన్స్ఫర్ వస్తుంది. ప్రమోషన్తో కూడినటువంటి ట్రాన్స్ఫర్ కావలసిన చోటికి మంచి ఇంక్రిమెంట్తో వచ్చే అవకాశం ఉంది. బాస్ మిమ్మల్ని మెచ్చుకుంటాడు. ఆఫీసులో మీరు చక్రం తిప్పగలుగుతారు. ఆఫీసులో కొలీగ్స్, బాస్ అందరూ మీకు అనుకూలంగా ఉంటారు. తండ్రి సపోర్ట్ బాగా ఉంటుంది. తండ్రి వైపు బంధువులు సపోర్ట్ చేస్తారు. పాలిటిక్స్లో చక్రం తిప్పుతారు. అగ్రికల్చర్ ఫీల్డ్లో చక్రం తిప్పుతారు. ఆరోగ్య సమస్యలు ఏవి ఉండవు. 11వ ఇంట్లో రవి ఈ అద్భుతమైన లాభాలన్నీ ఇస్తాడు. అలాగే బుధుడు మాత్రం 12వ ఇంట్లో వ్యతిరేకంగా ఉన్నాడు. అంటే ధనుసు రాశి విద్యార్థులు బాగా కష్టపడి చదివిన ఫలితం మాత్రం కొంచెం తక్కువ వస్తుంది. కొత్త జాబ్ కోసం ఇంటర్వ్యూకి వెళితే మాత్రం ఇంటర్వ్యూలో లాస్ట్ మూమెంట్లో జాబ్ మిస్ అయ్యే అవకాశం ఉంటుంది. బిజినెస్ కూడా ఎక్స్పెక్ట్ చేసినంత లాభాలు కనిపించవు. అలాగే కుజుడు 12వ ఇంట్లో ఉన్నాడు. వ్యయ కుజ దోషం ఉంది. అజ్ఞాత శత్రువులు ఉంటారు. ఎదుటి వాళ్ళ ఏడుపు ఉంటుంది, కనుదిష్టి ఉంటుంది. అలాగే వృధా ఖర్చులు, అన్నెసెసరీ ఎక్స్పెండిచర్ పెరిగే అవకాశం కూడా ఉంటుంది. శుక్రుడు 10, 11 స్థానాల్లో ఉన్నాడు. మొదటి 2 రోజులు 10వ స్థానంలో యోగించటం లేదు. తర్వాత 8 రోజులు మంగళవారం నుంచి 11వ స్థానంలో బ్రహ్మాండంగా యోగిస్తున్నాడు. అంటే మంగళవారం నుంచి 8 రోజుల పాటు టెక్స్టైలు, లేడీస్ ఎంపోరియం, బొటిక్ లాంటి వ్యాపారాల్లో విపరీతమైన లాభాలు వస్తాయి. భార్యాభర్తల మధ్య అన్యోన్యత ఎక్సలెంట్గా ఉంటుంది. సినిమా, టీవీ రంగాల్లో చక్రం తిప్పుతారు. సంగీత, నాట్య రంగాల్లో చక్రం తిప్పుతారు. భోగ భాగ్యాలతో మంగళవారం నుంచి తొలతూగుతారు. ధనుస్సు రాశి వాళ్ళకి ప్రధానంగా ఉన్నటువంటి సమస్య ఏంటంటే గురుబలం లేదు. అష్టమ గురుదోషం ఉంది. అష్టమ గురుదోషం ఉన్నప్పుడు ఆఫీసులో ఎంత ఎక్సలెంట్గా ఉన్నా సరే మనీ ఎక్స్పెండిచర్ మాత్రం అయిపోతూ ఉంటుంది. అదొక్కటే సమస్య. కొత్త జాబ్ కోసం వెళితే కొత్త జాబ్ రావడం కష్టంగానే ఉంటుంది. అష్టమ గురుదోషం పోవాలంటే శివలింగానికి కొబ్బరి నీళ్లతో అభిషేకం చేసుకోండి. అలాగే ప్రతిరోజు కూడా ఓం నమో భగవతే రుద్రాయ అనే మంత్రం 21 సార్లు చదువుకోండి. అష్టమ గురుదోషం తొలగింపజేసుకోవటానికి శివపంచాక్షరి స్తోత్రం వినండి. అష్టమ గురుదోషం తొలగిపోతుంది. గురువుకి అధిష్టాన దైవం శివుడు కాబట్టి ఇలా చేయండి. అలాగే ధనుసు రాశి వాళ్ళకి శనైశ్చరుణ్ణి మనం పరిశీలించినట్లయితే అర్ధాష్టమ శని దోషం ఉంది. ఈ అర్ధాష్టమ శని దోషం వల్ల హార్డ్ వర్క్ శనైశ్చరుడు ఎక్కువ చేపిస్తాడు. కెరీర్ పరంగా కానీ, ఫైనాన్షియల్ పరంగా కానీ లాభం ఉన్నా సరే హార్డ్ వర్క్ ఎక్కువ చేపిస్తాడు. ఆ హార్డ్ వర్క్, కష్టం ఎక్కువ ఉండటం అనేది తగ్గింపజేసుకోవాలంటే అర్ధాష్టమ శని దోషం వల్ల కొన్ని అనారోగ్య సమస్యలు కూడా వస్తాయి. నడువు నొప్పి, వెన్ను నొప్పి, కాళ్ళ నొప్పులు, మోకాళ్ళ నొప్పులు, స్ట్రైను, నీరసంగా ఉండటం, అలాంటి సమస్యల నుంచి బయటపడాలంటే కూడా నల్ల కుక్కకు పెరుగన్నం ఆహారంగా వేయండి. అర్ధాష్టమ శని దోషం నుంచి బయటపడవచ్చు. అలాగే అర్ధాష్టమ శని దోషం పోవాలంటే జమ్మి చెట్టు దగ్గర కానీ, రావి చెట్టు దగ్గర కానీ నువ్వుల నూనెతో దీపం వెలిగించి ప్రదక్షిణలు చేసుకోండి. లేదా ఆంజనేయ స్వామి ఆలయానికి వెళ్ళి 41 ప్రదక్షిణలు చేయండి. ఆంజనేయ స్వామికి శనివారాలు, ఈ 10 రోజుల్లో వచ్చే శనివారం తమలపాకులతో పూజ చేయించుకోండి. దీనివల్ల అర్ధాష్టమ శని దోషం తొలగిపోతుంది. హం హనుమతే నమః అనే మంత్రం రోజు 21 సార్లు చదువుకోండి. అలాగే ధనుస్సు రాశి వాళ్ళకి రాహుకేతువుల సంచారం పరిశీలిస్తే రాహు అద్భుతంగా యోగిస్తున్నాడు. 3వ ఇంట్లో రాహు బ్రహ్మాండంగా యోగిస్తున్నాడు. 3వ ఇంట్లో రాహు యోగించడం వల్ల అబ్రాడ్ వెళ్ళిపోవాలంటే ఈజీగా వెళ్ళిపోతారు. అబ్రాడ్లో బ్రహ్మాండంగా సక్సెస్ అవ్వగలుగుతారు. గ్యాంబ్లింగ్లో డబ్బులు సంపాదించగలుగుతారు. గ్యాంబ్లింగ్ అంటే ఆన్లైన్ ట్రేడింగ్, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, ఇలాంటి వాటిల్లో డబ్బులు సంపాదించే యోగం రాహుబలం వల్ల ఉంది. రాహు యోగించడం వల్ల ధనుసు రాశి వాళ్ళు ఎన్ని ట్రబుల్స్ ఉన్నా ఉన్నట్టుండి రాత్రికి రాత్రి స్టార్ అయిపోయే అవకాశం ఉంటుంది. మళ్ళీ అంతలోనే డౌన్ అయిపోయే అవకాశం కూడా ఉంటుంది. ఎందుకంటే మిగిలిన గ్రహాల్లో కొంత వ్యతిరేకత ఉంది. ఫ్రెండ్స్ కూడా మీకు బాగా సపోర్ట్ చేస్తారు. ఫ్రెండ్స్ వల్ల మంచి బెనిఫిట్స్ పొందే అవకాశం ఉంది. అబ్రాడ్ పరంగా మాత్రం తిరుగులేని అద్భుతమైనటువంటి లాభాలు కనిపిస్తున్నాయి.
అయితే కేతువు యోగించటం లేదు. భాగ్యంలో కేతువు ఉండటం వల్ల అన్ఎక్స్పెక్టెడ్గా సమస్య వస్తుంది. ఊహించని విధంగా నిద్ర లేవగానే ఏదో ఒక సమస్య వస్తుంది. అది చికాకును కలిగిస్తుంది. ఆ అన్ఎక్స్పెక్టెడ్ ట్రబుల్ నుంచి బయటపడాలంటే నానబెట్టిన ఉలవలు ఆవుకు తినిపించాలి. ప్రతిరోజు ఓం కం కేతవే నమః అనే మంత్రం 21 సార్లు చదవాలి. సంకటనాశక గణేష స్తోత్రం చాంటింగ్ వినాలి. అప్పుడు భాగ్యంలో కేతువు ఇచ్చే వ్యతిరేక ఫలితాలు తొలగిపోతాయి. దీర్ఘకాలిక గ్రహాలలో ధనుస్సు రాశి వాళ్ళకి గురువు యోగించటం లేదు, శని యోగించటం లేదు, కేతువు యోగించట్లేదు. కాబట్టి ఈ పరిహారాలు చేసుకోవాలి. అలాగే రవి, బుధుడు, కుజుడు, శుక్రుడు ఈ గ్రహాలు తీసుకుంటే రవి యోగిస్తున్నాడు, బుధుడు, కుజుడు, శుక్రుడు యోగించట్లేదు. బుధుడు, కుజుడు ఏకకాలంలో యోగించాలంటే ఓం నమో నారసింహాయ మంత్రం 21 సార్లు చదువుకోండి. లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రం చాంటింగ్ వినండి. నరసింహస్వామి ఆలయ దర్శనం చేయండి. నానబెట్టిన పెసలు, నానబెట్టిన కందులు ఆవుకు పెట్టండి. కేజింబావు పెసలు, కేజింబావు కందులు పంతులు గారికి దానం ఇవ్వండి. బుధుడు, కుజుడు యోగిస్తారు. శుక్రుడు తర్వాత 8 రోజులు మంగళవారం నుంచి యోగిస్తున్నాడు కాబట్టి శుక్రుడికి సంబంధించి పరిహారాలు ఏం చేసుకోక్కర్లేదు. కాబట్టి ప్రధానంగా ధనుస్సు రాశి వాళ్ళకి రవి యోగిస్తున్నాడు, మంగళవారం నుంచి శుక్రుడు యోగిస్తున్నాడు. అలాగే ధనుస్సు రాశి వాళ్ళకి రాహువు కూడా తృతీయంలో యోగిస్తున్నాడు. ఈ 3 గ్రహాలు కూడా ధనుస్సు రాశి వాళ్ళకి విశేషంగా యోగిస్తున్నాయి. ధనుస్సు రాశి వాళ్ళకి యోగించింది ఏంటంటే దీర్ఘకాలిక గ్రహాల్లో గురువు యోగించటం లేదు. అలాగే ధనుస్సు రాశి వాళ్ళకి శని యోగించటం లేదు. శని కూడా ధనుస్సు రాశి వాళ్ళకి పంచమంలో ఉండి సంతానపరంగా టెన్షన్స్ ఇస్తున్నాడు. నువ్వులుండలు పంచిపెడితే ఆ టెన్షన్స్ తొలగిపోతాయి. కాబట్టి శని, గురువు, కేతువు యోగించటం లేదు. దీర్ఘకాలిక గ్రహాల్లో 3 గ్రహాలు, అలాగే తక్కువ సంచారం చేసే గ్రహాలలో 2 గ్రహాలు బుధుడు, కుజుడు 5 గ్రహాలు యోగించటం లేదు. కేవలం ధనుస్సు రాశికి యోగించే గ్రహాలు రవి, శుక్రుడు, అదేవిధంగా రాహువు ఈ 3 గ్రహాలు మాత్రమే యోగిస్తున్నాయి. కాబట్టి యోగించని గ్రహాలకు పరిహారాలు చేసుకుంటే ధనుస్సు రాశి వాళ్ళు ఈ 10 రోజుల్లో అద్భుతమైన శుభ ఫలితాలు సిద్ధింపజేసుకోవచ్చు. ఇవి మేషాది ద్వాదశ రాశుల వారికి నవంబర్ 1వ తేదీ నుంచి నవంబర్ 10వ తేదీ వరకు రాశి ఫలితాలు. నవగ్రహాలలో యోగించే గ్రహాలు, యోగించని గ్రహాలు, అలాగే గ్రహాల సంచారాన్ని బట్టి పాటించవలసిన పరిహారాలు, జపించాల్సిన మంత్రాలు, చదువుకోవాల్సిన స్తోత్రపారాయణలు, ఇవ్వవలసిన దానాలు, ఎప్పటికప్పుడు దినఫలాలు, వారఫలాలు, పక్షఫలాలు, మాసఫలాలు వీటన్నిటి గురించి తెలుసుకోవాలంటే మాచిరాజు భక్తి ఛానల్ తప్పకుండా చూడండి. అలాగే జ్యోతిష శాస్త్రపరంగా ఎప్పటికప్పుడు గ్రహాల సంచారం మారినప్పుడు ఆ గ్రహాల సంచారంలో మార్పు వల్ల వచ్చే ఫలితాలు తెలుసుకోవాలన్నా, గ్రహాలు మారినప్పుడు పాటించాల్సిన పరిహారాల గురించి తెలుసుకోవాలన్నా మాచిరాజు భక్తి ఛానల్ తప్పకుండా చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ సింబల్ ఒకటి మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.